హెర్బల్ డికాషన్కి కావలసిన పదార్థాలు: వేప ఆకులు, అల్లం ముక్కలు, పసుపు, ఉసిరికాయ ముక్కలు, బెల్లం. హెర్బల్ డికాషన్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం. ఎందుకంటే హెడేక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ టైంలో అసలు లైటింగ్ కానీ ఇంకేమీ సౌండ్ కూడా వినాలని అనిపించదు అనమాట, వినలేం బేసిక్గాని. సో ఆ టైంలో మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే కష్టం, కాబట్టి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఓకే, నీమ్ అండ్ అలాగే మనకి ఆమ్లా రెండు తీసుకొచ్చారు. సో వైటమిన్ సి ఉంటుంది ఇంట్లోని. ఎలా ఉపయోగపడుతుంది మైగ్రేన్కి? అసలు మైగ్రేన్ ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి బాడీలో కొద్దిగా ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అశ్విని. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ లైక్ ఆమ్లా కావచ్చు, వేపాకు కావచ్చు, ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి మనకి. ఇది మైగ్రేన్ అనేది ఒక న్యూరలాజికల్ కండిషన్ అనమాట. సో మనకి నర్వ్స్ గురించి లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాము. సో ఈ నర్వ్ ట్రాన్స్మిటర్స్ అనేవి సిగ్నల్స్ పంపించేటప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ అయినప్పుడు కూడా మనకి మైగ్రేన్ అనే ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి. ఓకే, యా. సో అప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ డికాషన్ దీంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మనకి ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. ఓకే, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గినప్పుడే చాలా వరకు పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. ఓకే, సో బేసిక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి మైగ్రేన్లోని? సో మైగ్రేన్ జనరల్గా హెడేక్ అన్నప్పుడు చాలామందికి జస్ట్ లైక్ ఓవరాల్ హెడ్ పెయిన్ ఉండడం అలా ఉంటుంది. బట్ ఈ మైగ్రేన్కి మెయిన్గా మనం నార్మల్ హెడేక్కిను ఈ మైగ్రేన్కి డిఫరెన్స్ వచ్చేసరికి వన్ సైడ్ హెడేక్ ఉంటుంది. ఏదర్ లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, అది షిఫ్ట్ అవుతూ ఉంటుంది, లేకపోతే ఒకటే సైడ్ అనేది ఉంటుంది. అండ్ ఆ పెయిన్ కూడా ఎలా ఉంటుందంటే ఎవరో మనకి కొడుతున్నట్లుగా ఉంటుంది అనమాట. సో ఇవి 2 మేజర్ సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటి అంటే వామిటింగ్స్ కూడా అయిపోతుంది ఆ టైంలో. అసలు సో వామిటింగ్స్ అయిపోవడము, తల తిప్పేసినట్లుగా ఉండడం, పడుకొనే ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఆ టైంలో కొద్దిగా లైట్ పడినా, కొద్దిగా ఏదైనా స్ట్రాంగ్ స్మెల్ చూసినా కూడా, లేదు అంటే సౌండ్ విన్నా కూడా వాళ్ళకి మైగ్రేన్ అనేది ఎక్కువగా అయిపోతుంది. అవును, నేను అవుననే చెప్పాలి, అవునా అని అనకూడదు. ఎందుకంటే ఇవన్నీ నేను బేర్ చేస్తున్నాను అనమాట. సివియర్ కండిషన్ వచ్చేటప్పుడు వామిటింగ్స్ వరకు కూడా వెళ్ళిపోతుంది. అది ఓన్లీ పడుకుంటేనే, అది కూడా కొన్ని అవర్స్ పాటు స్లీప్ వేస్తేనే సెట్ అవుతుంది. అంతకుమించి అయితే అసలు నాకు ఇప్పటివరకు ఏం తగ్గలేదు. లైక్ వన్ సైడ్, ఇటువైపు మనకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదో ఒక సైడే వస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుందని చెప్పేసి అన్నారు. అందరిలోని ఇదే కండిషన్ వల్ల మైగ్రేన్ వస్తుందా? సో మేజర్గా మనకి ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్లో డిస్టర్బెన్స్ అవ్వడం వల్లనే మనకి ఎక్కువగా ఇది మనకి స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్ వరకు ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో డిస్టర్బెన్స్ రావడము, కొద్దిగా లైక్ ఆ ఫంక్షనింగ్లో ఏదైనా తేడాగా ఉండడం వల్లనే ఈ మైగ్రేన్ అనేది జనరల్గా వస్తుంది. ఓకే, అదెందుకు వస్తుంది అసలు? ఆ ఫంక్షనింగ్లో తేడా ఎందుకు వస్తుంది? ఫుడ్డా, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న క్లైమేట్ వల్ల, దేనివల్ల? దానివల్ల అని అయితే చెప్పలేము అశ్విని. మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. మన డైట్లో ప్రాపర్ డైటరీ మోడిఫికేషన్స్ అనేది చేసుకోవాలి. స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల కూడా, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఆ డిస్టర్బెన్సెస్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మరి. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, సో ఫస్ట్ దీంట్లో వాటర్ వేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఉసిరికాయని ముక్కల్లాగా కట్ చేసుకున్నాం. ఇది ఫ్రెష్ ఉసిరికాయ, మనం ప్రిజర్వ్డ్ కాదు. సో దీన్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఒక ఉసిరికాయ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ దీంట్లోకి అల్లం వేస్తున్నాను. ఇలా అయినా చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే దంచేసి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, ఓకే, అండ్ ఒక 2 వేపాకులు వేస్తాను. ఓకే. సో దీన్ని మనం ఒక 1 to 2 minutes బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈజీ రెసిపీ, చాలా తొందరగా అయిపోతుంది. యాక్చువల్లీ మైగ్రేన్ వచ్చిన వాళ్ళు కొంచెం షుగర్స్ కూడా తగ్గించుకోవాలని చెప్పేసి అంటారు కదా. సో బెల్లం మీరు తీసుకొచ్చారు. ఇన్ కేస్ అవాయిడ్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చా? సో షుగర్స్ అనేవి చాలామందికి, అందరికీ ఒకటే ట్రిగర్ ఫ్యాక్టర్ ఉంటుంది అని అయితే చెప్పలేము కదా అశ్విని. ఒక్కొక్క ఏంటంటే షుగర్స్ వల్ల వస్తుంది, ఒక్కొక్కరికి లైట్ వల్ల వస్తుంది, ఒక్కొక్కరికి స్మెల్ వల్ల వస్తుంది. సో షుగరే మెయిన్గా వాళ్ళకి స్వీట్ వల్ల ట్రిగర్ అవుతుంది అంటే మాత్రం కంప్లీట్ స్వీట్స్ అనేది ఆపేయాలి. ఎనీ ఫార్మ్ ఆఫ్ స్వీట్ అనమాట. షుగర్ కానీ, జాగరీ కానీ, బెల్లం కానీ, డేట్స్ కానీ ఏది తీసుకోకూడదు. ఇన్ కేస్ స్వీట్ తీసుకుంటే నాకు కొద్దిగా పర్లేదు, ఏం ట్రిగర్ అవ్వట్లేదు అనుకుంటే కొద్దిగా బెల్లం యాడ్ చేయాలి.
ఓకే. ఇక్కడ మనం మెయిన్గా వేపాకు అండ్ ఆమ్లా ఇవి తీసుకున్నాం, కొద్దిగా చేదు అగరు వస్తుంది కాబట్టి నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇన్కేస్ స్కిప్ చేయాలనుకుంటే దాన్ని తీసేసుకోండి. ఓకే, అలకి గారు రెడీ అయిపోయిందా మరి? అవును అశ్విని, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా బెల్లం యాడ్ చేసేసుకుని ఆఫ్ చేసుకోండి. ఓకే. సో అశ్విని, మన డికాషన్ రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్లో తీసేసుకోండి. ఓకే. సో అశ్విని, క్వాంటిటీ అనేది మనం ఒక చిన్న గ్లాస్ వరకే రికమెండ్ చేస్తారు కాబట్టి నేను ఇంతే ప్రిపేర్ చేశాను. దీన్ని నిండుగా ఏం చేయలేదు. ఓకే, ఫైన్. ఓకే, సో మన హెర్బల్ డికాషన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. సో మైగ్రేన్కి సంబంధించి హెర్బల్ డికాషన్ ప్రిపేర్ చేస్తున్నాము. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. హెర్బల్ డికాషన్కి కావాల్సిన పదార్థాలు: వేప ఆకులు, అల్లం ముక్కలు, పసుపు, ఉసిరికాయ ముక్కలు, బెల్లం. హెర్బల్ డికాషన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి టీ గిన్నె పెట్టి అందులో తగినంత నీళ్లు, వాటర్ వేడెక్కిన తర్వాత అందులో ఉసిరికాయ ముక్కలు, అల్లం ముక్కలు, పసుపు, వేప ఆకులు వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో బెల్లం వేసి మరిగించుకుని సర్వింగ్ గ్లాసులో వడగట్టుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, హెర్బల్ డికాషన్ రెడీ.